ప్రభాస్ గారు తన లైఫ్‌లో ఫర్ ది ఫస్ట్ టైమ్ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ ఒక్క సంఘటనని నా జీవితాంతం కూడా నేను మర్చిపోలేననే విధంగా రీసెంట్‌గా గుర్తు చేసుకున్నానని తెలుస్తుంది. మరది ఏ సంఘటన? సో ఖచ్చితంగా ప్రభాస్ గారంటే ఈరోజు ఒక పాన్ ఇండియా హీరో, పాన్ వరల్డ్ హీరో. సో ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 500, 800 కోట్లు, 1000 కోట్లు అలా భారీ భారీగా పెరుగుతూ వచ్చాయన్నమాట. సో బాహుబలి 2తో ఏకంగా 1800 కోట్ల బాక్స్ ఆఫీస్ చేసిన హీరో. సో ఇప్పుడు తర్వాత సోలోగా సినిమా తీసినా కూడా 1000 కోట్లు వస్తున్న హీరో. సో ఇంకా చేస్తూ ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట సినిమాలు కూడా. అంటే ఎంత ఫాస్ట్ అంటే సంవత్సరానికి ఒకటన్నా పెట్టే విధంగా. ఇప్పుడు మొన్న వచ్చింది కన్నప్పకి ముందు లాస్ట్ ఏ సినిమా అంటే కల్కి. రెండింటికి కరెక్ట్గా సంవత్సరం తేడాతో సినిమా రిలీజ్ అయింది. సో మళ్ళీ ఇదే సంవత్సరం ఎండింగ్ లోపు రాజాసాబ్ తీసుకొస్తున్నారు. మళ్ళీ వెంటనే సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. సో సలార్ 2 ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫౌజీ అని హనురాఘవపూడి గారితో డైరెక్షన్లో సినిమా వస్తుంది. కల్కి 2 చేయాల్సింది. సో ఏది చూసినా వెంటనే సంవత్సరంలో కనీసం ఒక సినిమా వచ్చేటట్లు అయినప్పుడు అయితే పెట్టుకున్నారు అనమాట. సో ఖచ్చితంగా కమ్మింగ్ 5 ఏళ్ళు ఆయన చాలా బిజీ. ఇంకా ఈ గ్యాప్లో పెళ్లి చేసుకుంటారా లేదా అని చాలామంది ఫ్యాన్స్కి డౌట్లు అయితే ఉన్నాయి. సో మంచి సంబంధం సెట్ అవుతుంది, చేస్తున్నారని ఎప్పటికప్పుడు రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మరి అది ఆయన పెళ్లి బాధ్యత అంతా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి గారు తీసుకున్నారు. సో ఇంకా ప్రభాస్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఎక్కువ బయటకు రారు, ఏది పార్టిసిపేట్ చేయరు, ఇంకంతా ఆయన ఆవిడ ఇంటి పని అని చెప్పి ఆయన చెప్పారు. అట్లానే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా అప్పుడు లాంచింగ్కి ప్రభాస్ గారు బాగా అంటే ఎమోషనల్ అయిపోయారంట. ఎందుకు అంటే అది ఆల్మోస్ట్ ఏడ్చినంత పని అయిందంట. ఈశ్వర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ శివుడికి 3 కళ్ళు ఉంటే ఈ ఈశ్వర్కి 3 గుండెలు ఉన్నాయని చెప్పి. సో ఆ డైలాగ్ చెప్పినాక వాళ్ళ నాన్నగారు ఎస్ అన్నారంట చెయ్యెత్తి. సో ఇంక అక్కడితో బాగా ఎమోషనల్. నేనేదో క్యాజువల్గా చెప్పాను, ఇదేదో నేను బాగా డెప్త్గా ఆలోచించి చెప్పలేదు, ఆ క్యాజువల్గా చెప్పిందే చాలా బాగుందని చెప్పి నాన్నగారు పొగిడారు. ఆ మూమెంట్ నాకు చాలా ఎమోషనల్, ఆల్మోస్ట్ ఏడ్ చేసినంత పని అయిందని చెప్పి ఆయనైతే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా బాహుబలి ఎప్పుడైతే ఇంటర్వ్యూలు జరుగుతాయో అప్పుడు చెప్పారు. బట్ అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట. సో బాహుబలి ఎందుకు ట్రెండ్ అవుతుందంటే మళ్ళీ బాహుబలి రిలీజ్ అనేసరికి ఫ్యాన్స్ అంతా ఆ బాహుబలి అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అవన్నీ తీసుకుని సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మొదలు పెట్టారనమాట. సో అట్లా ఆ వీడియో బయటకు వచ్చింది, అది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అంటే ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారితో ఉన్న ఒక మంచి మూమెంట్ అది. ఇంకా తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్దగా ఆయనకి ఎక్కువ ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారు అంటే ఎవరికి తెలియదు. సో అక్కడ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తెలుసు ప్రభాస్ గారు నాన్నగారు ఎవరు ఏంటనేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫోటోలు అవి అక్కడక్కడ ఏమైనా ఉంటే అవి ఫ్యాన్స్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఇంకా ఆయన కృష్ణంరాజు గారు వారసుగానే చాలా మందికి పరిచయం ఆయన. సో ఇప్పుడు ఇక ఆయన ఒక్కడే మొత్తం ఆ ఫ్యామిలీకి నెంబర్ 1గా కానీ ఇండస్ట్రీలో కానీ నెంబర్ 1గా రూల్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. సో ఈరోజు ఆయన పరిస్థితి అట్లా ఉంది. పాన్ వరల్డ్కి అంటే ఎక్కడో భీమవరం నుంచి మొదలైన ఫ్యామిలీ ఈరోజు పాన్ వరల్డ్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి పేరు చెప్పుకునే విధంగా తను ఎదిగాడంటే సో మరి వాళ్ళ నాన్నగారు నిజంగా ఎక్కడున్నా గర్వపడేంత స్థాయికి ఎదిగాడు ఆయన.